హలో నమస్తే అండి. నేను డాక్టర్ గ్రీష్మ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 39 ఫర్టిలిటీ సెంటర్ కూకట్పల్లి. సో అంటే మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా గానీ ఈ ఏఎంహెచ్ ఇది చేయించుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అని అందరూ చెప్తుంటారనమాట. అంటే ఫర్టిలిటీకి ప్రయత్నించే వాళ్ళకి. సో అసలు ఈ ఏఎంహెచ్ అంటే ఏంటి? ఈ ఏఎంహెచ్ అనేది మనకి యాంటీ ముల్లేరియన్ హార్మోన్ అనమాట. మనకి విమెన్ లో నార్మల్ గా ఓవరీస్ లో మనకి ఈ చిన్న చిన్న ఫాలికల్స్ అనేవి ఉంటాయి. అంటే అవి ఫ్యూచర్ ఎగ్స్ అనమాట. సో ఆ స్మాల్ యాంట్రల్ ఫాలికల్స్ నుంచి, ఆ ప్రైమార్డియల్ ఫాలికల్స్ నుంచి ఆ ప్రొడ్యూస్ అయ్యే హార్మోనే ఏఎంహెచ్. సో ఒకటి ఏంటి అంటే మనకి ఒక కాన్సెప్ట్ అనేది బ్రెయిన్ లో ఉంటుంది. సో ఏఎంహెచ్ ఎక్కువగా ఉంటేనే పిల్లలు పుడతారు, ఏఎంహెచ్ తక్కువ ఉంటే పిల్లలు పుట్టరు. సో ఇది కేవలం మనకి అపోహ మాత్రమే. సో ఇప్పుడు మనకి ఏఎంహెచ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా న్యాచురల్ గా కన్సీవ్ అవ్వచ్చు. సో ఈ ఏఎంహెచ్ టెస్ట్ అనేది ఎగ్ ఒక క్వాంటిటీ, అంటే ఎగ్ నెంబర్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా. సో ఈ ఏఎంహెచ్ అనేది మనకి తక్కువ ఉంటే తొందరగా ప్రెగ్నెన్సీకి ప్రయత్నించాలి. సో ఇది మాత్రమే చెప్తుంది. అంతేగాని ఈ ఏఎంహెచ్ మనకి అంటే ప్రెగ్నెన్సీ అనేది ఎంత అంటే వస్తుందా రాదా, అసలు ఫర్టిలిటీ పొటెన్షియల్ కి ఇది ఎంత మాత్రము మనకి ఒక ప్రెడిక్టర్ అనేది కాదనమాట. అంటే మనం ఏఎంహెచ్ కొంచెం తక్కువ ఉంటే తొందరగా మనం ప్రెగ్నెన్సీకి ప్రయత్నించాలి సో అనేది మనం మైండ్ లో పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు పీసీఓలో చూసుకున్నట్టయితే ఏఎంహెచ్ మనకి వాళ్ళకి ఫాలికల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏఎంహెచ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఏఎంహెచ్ అనేది మనకి ఒక క్వాంటిటీకి మాత్రమే ఇండికేటర్, ఫర్టిలిటీ పొటెన్షియల్ కి ఎంత మాత్రం కాదు. థ్యాంక్ యూ.